నిజాంపేట్ ఎస్ఎన్డీపీ పనుల్లో అవకతవకలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్ఎన్డీపీ పనుల్లో అవినీతి జరిగిందని, పనులు పూర్తి చేయకుండానే నిధులు మళ్లించారంటూ హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీ కథనానికి స్పందించిన విజిలెన్స్ అధికారులు అసంపూర్తిగా ఉన్న పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, కాంట్రాక్టర్ల ఎంపిక విషయంలో కూడా రాజకీయ ప్రభావం ఉందని టాక్ వస్తుంది, ఇది ఎంతవరకు నిజం? రైట్ గీతిగా, ఖచ్చితంగా మనము ఆ ఎస్ఎన్డీపీ పనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పని ఒక్కొక్క దగ్గర ఉంది. మొత్తం 9 ఎస్ఎన్డీపీ పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 9 ఎస్ఎన్డీపీ కాంట్రాక్ట్ కు సంబంధించిన 84 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ఇందులో కేవలం 6 పనులు మాత్రం పూర్తి చేయడం జరిగింది. అసలైన కీలకమైన 3 పనులను కూడా ఎక్కడికక్కడ వదిలేయడం జరిగింది. కానీ అమౌంట్ విషయంలో మాత్రం 84 కోట్లు కూడా ఎవరైతే కాంట్రాక్టర్ సుధాకర్ అనే వ్యక్తికి మాత్రం ఆయన ఖాతాలో పడ్డాయి. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అనుచరుడుగా ఇతను ముద్రపడ్డాడు. అందుకనే ఆ అమౌంట్ అంతా కూడా వచ్చింది అనేది తాత్కాలిక అక్కడ స్థానికులు అయితే అనుకుంటున్నారు. మరోవైపు ఈ అమౌంట్ పడాలి అంటే ఖచ్చితంగా అయితే జీహెచ్ఎంసీ ఇవ్వాలి, లేదు అంటే ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. 30 కోట్ల రూపాయలకు సంబంధించి తక్కువ పడడంతో అక్కడ నిజాంపేట కార్పొరేషన్ అప్పుడు ఉండేది. నిజాంపేట కార్పొరేషన్ కు సంబంధించి అప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ 30 కోట్ల రూపాయలను కూడా సుధాకర్ అనే కాంట్రాక్టర్ కి అయితే తరలించడం జరిగింది. మొత్తం ఈ పనులకు సంబంధించి మొత్తం కూడా మనం మొదటి నుంచి అసలు ఈ పనుల్లో అవినీతి జరిగిందని సమాచారం హెచ్ఎంటీవీకి రాగానే హెచ్ఎంటీవీ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. పనులు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమయ్యాయి, ఎక్కడ ఏంటి అనేది మొత్తం కూడా పరిశీలించే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా పనులు పూర్తి స్థాయిలో లేవు. పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల జరిగిన చోట్ల మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎస్ఎన్డీపీలోకి కాలువల్లోకి మళ్లించడం జరిగింది. అసలు ఇదంతా కూడా స్థానిక అధికారులు గాని ఏ ఒక్కరు కూడా పర్యవేక్షణ లేదు అనడానికి ఇంతకన్నా మరొక ఉదాహరణ అయితే లేదు అని చెప్పాల్సి ఉంటుంది. పాపాయ కుంట అని ఒకటి ఉంటుంది. అక్కడ అసలు ఒక్క పని ప్రారంభించలేదు, కానీ 2 కోట్ల రూపాయలని ఖాతాలో జమ చేసుకోవడం జరిగింది. ఇలాగే ఏదైతే భవ్యానంద్ అని ఉంటుంది నిజాంపేట దగ్గర, భవ్యానంద్ నుంచి లేక్ రిడ్స్ అని ఉంటుంది, ఆ ప్రాంతం వరకు కూడా 4.68 కోట్ల విలువైన పనులకు సంబంధించి పనులు పూర్తి కాకుండానే నిధులు వాళ్ళ ఖాతాలోకి, కాంట్రాక్టర్ ఖాతాలోకి వెళ్లడం జరిగింది. ఇక అత్యంత పెద్దదైన పని ఒకటి ఉంది. అదే కేజీఎం ఎన్క్లేవ్ నుండి కోకోకోలా కంపెనీ వరకు కూడా, అంటే బాచ్పల్లి వరకు కూడా దాదాపుగా 56 కోట్ల రూపాయల పనులు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో పనులు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకుండా దాని మొత్తాన్ని కూడా వదిలేయడం జరిగింది. ఇది కూడా 55 కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ అకౌంట్ లో అమౌంట్ మొత్తం కూడా జమ అవడం జరిగింది. ఇన్ని 84 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఏ విధంగా ఇచ్చారు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పూర్తి స్థాయి పనులు చేస్తేనే కాంట్రాక్టర్లకు డబ్బులు రాని పరిస్థితి. అలాంటిది పనులు ఏవి కూడా పూర్తి స్థాయిలో చేయకుండానే 84 కోట్ల రూపాయల పనులు నిధులు ఏ విధంగా జమ చేశారు అనేది కూడా ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. దీనిపైన హెచ్ఎంటీవీ వరుసగా కూడా కథనాలు వేయడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న సామాజికవేత్త సతీష్ సహకారంతో పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మరోవైపు స్థానికులు కూడా ఈ సగం పనులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. స్థానికంగా కౌశల్య ఎన్క్లేవ్ కావచ్చు, ఇలాంటి చాలా ఎన్క్లేవ్స్ ఉన్నాయి. అక్కడ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం తమ విల్లాని, దాదాపుగా 3 కోట్ల రూపాయల విల్లాని కనీసం 80 లక్షల రూపాయలకు అమ్ముదామన్నా కూడా కొనే పరిస్థితి లేదు. అంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపైన వరుస కథనాలు హెచ్ఎంటీ వేసింది. విజిలెన్స్ అధికారులు కూడా వెంటనే స్పందించారు. దీనికి సంబంధించి ఇంతవరకు పనులు అయ్యాయి, పనులు జరగకుండా నిధులు ఏ విధంగా మళ్లించారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. మరోవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. నిధులు ఆ రోజుల్లో ఏ విధంగా గోల్మాల్ అవడం జరిగింది, ఏ విధంగా నిధులు మళ్లించారు, పనులు జరగకుండా నిధులు మళ్లించడానికి గల కారణాలేంటి, దీని వెనక ఎవరున్నారు, ఈ వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సృజన కూడా విజిలెన్స్ అధికారులను తన వద్దకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా కోరినట్టయితే మనకు సమాచారం అందుతోంది. ఏదేమైనా కూడా గతంలోనే మనం బౌరంపేటలోనే దాదాపు 200 కోట్ల విలువైన భూమిని కాపాడడం జరిగింది. ఇప్పుడు ఈ 84 కోట్ల రూపాయల పనుల్లో కూడా అవినీతి విషయాన్ని వెలుగులోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే హెచ్ఎంటీవీ చేసింది. గీతిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.